నేను మైనింగ్ లీజ్ ఇచ్చారంటే వెల్కమ్ చెప్పాను, కానీ ఆ అలాట్మెంటే నేను కొత్త కోల్ బ్లాక్ అలాట్ చేశారని పొద్దున వార్త చదివిన తర్వాత నేను మళ్ళీ క్లారిటీ ఇవ్వను. అమ్మా ఏం స్టాటిస్టిక్స్ లో నేను ఇప్పుడు ప్రొడక్షన్ గురించి ఏం మాట్లాడలేదా? నేను ప్రొడక్షన్ గురించి మీరు దయచేసి నేను మాట్లాడని దాన్ని మాట్లాడినట్టుగా మీ ఆలోచన నా ఆలోచనగా చెప్పడం కోసం ప్రయత్నం చేయటం కరెక్ట్ గా. నేను స్పష్టంగా ఆ కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ డేట్స్ గురించే మాట్లాడాను, ఆప్షన్ గురించే మాట్లాడాను. నేను అదే చెప్తా ఉన్నాను కదా నిన్న. ఒక్క నిమిషం, ఐ మేకింగ్ వెరీ క్లియర్ వన్స్ అగైన్. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను. మైనింగ్ ప్రయర్ పర్మిషన్ ఫర్ మైనింగ్ లీజ్ కోసం మేము అప్లై చేసాము. దాన్ని క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. కొత్తగా అసలు నేను కోల్ బ్లాక్ ఇచ్చానన్న దానికి కరెక్ట్ కాదు. ఇది నా లెటర్లు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి నుంచి మీకు ఆ కాపీలు కూడా ఇచ్చాను, మీకు ఇచ్చాను. ఆ కాపీలు అన్ని లెటర్లు అన్నీ ఉన్నాయి. నేను రాసిన లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. తాడ్చర్ల 2A సత్తుపల్లి, తాడ్చర్ల ఇక్కడ, అదేం ఖమ్మం సత్తుపల్లి, అవి కూడా ఇవ్వని అడుగుతున్నాం. మొత్తం గోదావరి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్ని సింగరేణికి ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. కోల్ బ్లాక్స్ మీరు ఆక్షన్ చేసేది కూడా గవర్నమెంటే కాబట్టి G2G నేను చాలా స్పష్టంగా 3 అంశాలే మాట్లాడాను. కరెక్ట్, నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేనే చెప్పాను. ఫైన్, ఇది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 10 years of TRS గవర్నెన్స్, ఆ పేమెంట్స్ సింగరేణి కాలేజ్ చేయాల్సిన పేమెంట్స్ని చేయకుండా పైలప్ చేసుకుంటూ పోవటం వల్ల అది విపరీతంగా పెరిగింది. మేము వచ్చిన తర్వాతనే దాన్ని కొంత సీరియస్గా అడ్రస్ చేస్తూ స్ట్రీమ్ లైన్ చేయటం కోసం గత 6 నెలల నుంచి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. వీ విల్ బీ డూయింగ్ జస్టిస్ టు సింగరేణి, నాట్ ఓన్లీ సింగరేణి కాలేజ్, అసలు డిస్కమ్స్ కి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు కూడా వాటన్నిటినీ చేయటం కోసమే ఎవ్రీ మంత్ వీఆర్ ట్రైంగ్ టు క్లియర్ ది పెండింగ్ బిల్స్ అండ్ ఈవెన్ సబ్సిడీ అమౌంట్స్ ఆల్సో. సో వీ విల్ డూ అవర్ బెస్ట్. పాత లెగసీ మాకు వచ్చిన దాన్ని, ఆ భారం మోస్తూ దాన్ని సరి చేయడం కోసం మా ప్రయత్నం అంతా చేస్తున్నాం. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ see to that all the coal blocks are given to the Singareni college, which is our public sector undertaking. Don't treat it like a step mother treatment. ఎందుకంటే మీ గతంలో యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే నేషనల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టేటస్ కూడా ఉండేది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టేటస్ కూడా ఉండేది సింగరేణి కాలేజ్. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టేటస్ యూపీఏ గవర్నమెంట్ లో ఇచ్చింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తొలగించింది. దాన్ని తొలగించడం వల్ల ఈ సింగరేణి కాలనీస్ కి అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేసుకోవటానికి, ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకోవటానికి, మిగతా క్లియరెన్సెస్ ఏమేమైతే తెచ్చుకోవాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ వాటికి కొంత ఇబ్బంది, టైం టేకింగ్ అవుతాం. సో నేను మళ్ళీ అగైన్ మొన్న కిషన్ రెడ్డి గారికి మా సింగరేణి బోర్డు ద్వారా రిక్వెస్ట్ కూడా పెట్టించాం. గత యూపీఏ ప్రభుత్వంలో ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టేటస్ ఉందో మీరు తొలగించారు, దయచేసి దీన్ని రెస్టోర్ చేయండి అని కూడా వారికి రిక్వెస్ట్ చేశారు. హోప్ విల్ డూ దాట్. And I am also hoping, as he is representing from Telangana state, that too particularly coal ministry. Singareni College is a major public sector undertaking కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నాయి కాకుండా మిగతా ఏరియాస్ లో ఉన్నాయి కూడా ఆక్షన్ పోకుండా
సింగరేణి కాలనీస్ కి అలాట్ చేయటం కోసం వారు ప్రయత్నం చేయాలా, వాటన్నిటిని ఇప్పించాలని ఐ మేకింగ్ అన్ అప్పీల్ టు హిమ్. థ్యాంక్ యూ.